పట్నంలో కార్ల పోటీలు పెడితే ఎక్కడెక్కడోళ్ళంతా వచ్చి చూసిపోయినరు. బయటి దేశాలలో నడిచే పోటీలు మన దగ్గర పెట్టిండ్లు. మస్తు గొప్ప ముచ్చట్నే అని మెచ్చుకున్నారు. కానీ అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు గా కార్ల పోటీలు చేయబట్టే కారు పాటోళ్ళు ఇరకాటంలో పడ్డారు. ఏసీబీ కేసులో ఇరికిన మాజీ మంత్రి పెద్ద చిక్కుల్నే పడ్డారంటుర్రు. అప్పుడు రేసు ఇప్పుడు కేసు అన్నట్టే అవుతాంది. పోయినరి కార్ల పోటీల కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్టు చేస్తారిగా అన్నట్టే వినిపిస్తున్నాయి ముచ్చట్లు. కేసు కొట్టేయాలని అటు హైకోర్టుకు పోతే గట్టెటైతది, చట్టం అందరికి చట్టమే అన్నారట కోర్టు సార్లు. వేసిన పిటిషన్ కొట్టేసి చట్ట ప్రకారం నడుచుకోవాలి అన్నట్టు తీర్పు చెప్పిండ్రు. అందుకే ఇప్పుడు సుప్రీం కోర్టుకు పోతారని అంటున్నారు. ఈ ముచ్చట తెలిసే ముందుగానే సుప్రీం కోర్టులో ఓ కాగితం ఇచ్చిండ్రట సర్కారోళ్ళు. కేటీఆర్ పిటిషన్ మీద ఏ నిర్ణయం తీసుకునే ముంగట సర్కారోళ్ళ వాదనలు కూడా వినాలి అన్నట్టు రాసిండ్రటగా కాగితంలా. అంత చూస్తా అంటే ఉచ్చు గట్టిగానే బిగిస్తాండ్రు. అటు ఈడీ ఆఫీసర్లు కూడా మళ్ళోసారి నోటీసులు ఇచ్చిండ్రట. 16వ తారీఖు నాడు రావాలి అని పిలిచిండ్రట. కేసుల కిరికిరి గట్టిగానే నడుస్తాంది. ఇగిదిట్లుంటే కారు పార్టీ వాళ్ళకు చెయ్యి పార్టీ వాళ్ళకు నడమ జవడం నడుస్తాంది. తప్పు చేయనప్పుడు ధైర్యంగా ఉండాలి. ఏంటికి బుగులు పడతాండ్రు అంటున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు. బుగులు పట్టేది ఏం లేదు, యాడికైతే ఆడికి అంటున్నారు కారు పార్టీ వాళ్ళు. అందరము కలిసి కట్టుగా పార్టీ వీటిని ఎదుర్కొంటుంది. సో కేటీఆర్ గారు కూడా ఆయన సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నారు. మేమందరం కూడా సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. ఈ కేసు కేవలం ఒక కుట్రపూరితమైన కేసు. ఇక్కడ ఎలాంటి తప్పు జరగలేదు కనుక ఆయన కడిగిన ముచ్చంలాగా రేపు బయటకు వస్తారు. గదన్నట్టు చూస్తా అంటే పోత కేసు ముచ్చట్లతోని తెలంగాణలో రాజకీయం కుత ఉడికేటట్టే ఉన్నది. మరిగా చూడాలి ఏమైతుందో అనుకుంటారా అందరూ. సారు ఎక్కడికి పోయినా పబ్లిక్ నడమ ఊకుంటాండు. ఏమడిగినా పబ్లిక్ నే అడుగుతాండు. ఏ సమస్య ఉన్నా అక్కడికక్కనే ఆఫీసర్లతోని మాట ముచ్చట చేసి పరిష్కారం చేస్తున్నాడు. అందులో ఈసారి 1000 కోట్లేసి గెలిపించిన సొంత నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. అందుకే ఇంటి మనిషి లెక్క అందరినీ పట్టి అరుచుకుంటాండు. సుడూరి సారెవరు? 1 కాదు 2 కాదు 8 సార్ల ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు. ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా సారికే ఓట్లేసిండ్రు. అందుకే సారుకు కుప్పం పబ్లిక్ అంటే మస్తు పాయిరం. ఈసారి 2 దినాలు అక్కడనే ఉండి పబ్లిక్ మంచి చెడ్డ అరుచుకున్నాడు. జననాయకుడు అని ఇంటర్నెట్ లో ఓ ఇగురం చేసిండ్రు. ఇప్పటి సంది కుప్పం నియోజకవర్గంలో ఉండే పబ్లిక్ పార్టీ ఆఫీసుకు పోయి కష్టం చెప్పుకోవచ్చట. ఎవరన్నా లీడర్లు ఆఫీసర్లు తిప్పల పెడితే షికాయతులు చేయొచ్చట. ఎట్టెట్ట పని చేస్తుంది ఏం కథ చూపిర్రి అని పక్కకే ఊకొని అన్ని తీర్లా అడిగి తెలుసుకున్నాడు ముఖ్యమంత్రి. వచ్చిన పబ్లిక్ ను మాదలిచ్చిండు. ఎవరికేం తిప్పలొచ్చినా డైరెక్ట్ సీఎం సారికే మెసేజ్ పోతుందట. పబ్లిక్ కు ఏం ఆపతున్నా సారే చూసుకుంటాడట. నమ్మకంతో 8 సార్లు గెలిపించిండ్రు. మరిగా పబ్లిక్ కోసం గాయంతో తిప్పల పడకపోతే ఎట్లా అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. ఇదొకటే కాదు, సోమవారం నాడు ఎండతోని కరెంటు తయారు చేసుకునేటట్టు ఇంటింటికి సోలార్ పలకలు బిగించే కార్యం సురువు చేసిండు. రైతన్నలతోని ముచ్చట్లాడిండు. సొంత నియోజకవర్గాన్ని దేశంలోనే నంబర్ 1 చేస్తానన్నట్టు మాట్లాడిండు సారు. సీఎం సారు లెక్కనే తత్తిమ ఎమ్మెల్యేలు కూడా పబ్లిక్ కు ఏ తిప్పలొచ్చినా డైరెక్ట్ వాళ్ళకే తెలిసేటట్టు గిట్ల నియోజకవర్గానికో సెల్ఫోన్ యాపో లేకపోతే ఇంకోటి ఇగురం చేసుకుంటే మంచిగా ఉంటది కదా అనుకుంటారు పబ్లిక్. ఒకటి తప్పితే ఒకటి దేశంలో ఎక్కడో జాగల ఎలక్షన్లు నడుస్తూనే ఉన్నాయి. 3 నెలలకోసారి ఓట్ల పండుగ నడుస్తూనే ఉన్నది. మొన్ననే జార్ఖండ్ రాష్ట్రంలో ఎన్నికలు ఒడిచినాయి. ఇప్పుడు పెద్ద మనుషులంతా ఉండే ఢిల్లీలా జంగ్ సైరన్ మోగించిండ్రు. మరిగా కథ ఏంటిదో ఓసారి చూసేద్దాం పార్రి. ఆలస్యం ఏం లేదు. 10వ తారీఖు నుంచి నామినేషన్ లేసుడు, 5వ తారీఖు ఓట్లేసుడు, 8వ తారీఖు నాడు లెక్క పెట్టే వాళ్ళు గెలిచిండ్రో చెప్పుడు. కేల్ కథం అన్నట్టు చెప్పుకొచ్చిండ్రు ఎలక్షన్ల ఆఫీసర్లు. ఢిల్లీ ఎలక్షన్లకు అంతా తయారైతున్నది. తారీఖులు కూడా చెప్పిండ్రు కాబట్టి పార్టీల నడమ పంచాదులు ఇంగిత జోరుగానే నడిచేటట్టున్నాయి. ఇప్పటికే చీపురుకట్ట పార్టీ వాళ్ళను చెయ్యి పార్టీ వాళ్ళను ఆగం పట్టేయాలని పువ్వు పార్టీ వాళ్ళు జోరుగా ప్రచారం చేస్తాండ్రు. ఇట్లనే మొన్న ఓ పువ్వు పార్టీ లీడర్ ఎలక్షన్ల ప్రచారం చేసుకుంటా ప్రియాంక గాంధీని ఎట్టబడితే అట్లా మాట్లాడితే దాని మీద ఇప్పుడు బొబ్బ అవుతాంది. అక్కడ ఢిల్లీలో ఏమో గాని తెలంగాణలో పువ్వు పార్టీ వాళ్ళకు చెయ్యి పార్టీ వాళ్ళకు లడాయి నడిచింది. ముందుగాల చెయ్యి పార్టీ వాళ్ళు పట్నంలో ఉన్న పువ్వు పార్టీ వాళ్ళ ఆఫీస్ కాడికి లొల్లికి పోయిండ్రు. 2 దిక్కులోళ్ళు పొరక కొట్టుకున్నారు. తల పండ్లు బలిగినాయి. అమ్మా మా పార్టీ ఆఫీస్ కాడికే కొట్లాట కొత్తరా అని పువ్వు పార్టీ వాళ్ళు చెయ్యి పార్టీ వాళ్ళ ఆఫీసు గాంధీ భవన్ కాడికి లొల్లికి పోయిండ్రు.
పోయిండ్రు, బ్యానర్లు చింపిపోసిండ్రు. గట్టిగా నడిచింది కిరికిరి. ఆటోలను ఈటోలను ఆగబట్టలేక పోలీసోళ్ళు నడవనలిగిండ్రు. ప్రియాంక గాంధీని అన్న ఆయనే ఢిల్లీ లీడరు. ఇప్పటికే గట్ల అనేది లేకుండే ఏదో మాట జారినా పోని మాఫ్ చేయండ్రా అన్నట్టు మాట్లాడిండు ఆయనే. గా ఢిల్లీలో ఏం పెద్ద లోలులు కాలేదు గాని గల్లీలో మాత్రం ఇగో ఇట్లా రెండు పార్టీలోళ్ళు పొట్టు కొట్టుకున్నారు అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. సంధ్యా టాకీస్ కాడైన లొల్లి ముచ్చట ఎరుకున్నదే కదా. గా లొల్లిలో ఓ గక్క పానం పోయినందుకు అల్లు అర్జున్ మీద కేసు కూడా అయింది. గంత పెద్ద లొల్లయి ఓ మనిషి పానం పోతే కూడా అసొంట పోయి పొల్లగాన్ని మందలిచ్చి రావద్దా అని అందరంటుంటే ఇక తీరికే చూసుకొని దవాఖానకు పోయిండు హీరోసారు. సినిమాల హీరో అల్లు అర్జున్ సారు ఇలా కిమ్స్ దవాఖానలో ఉన్న శ్రీతేజ్ తానికి పోయి మందలిచ్చి వచ్చిండు. మంది మార్బలానికి ఎలకైతే మళ్ళేడ అభిమానులు పోగైతుందో మళ్ళేం గోల్ అవుతుందో అనుకున్నట్టున్నాడు. ఎవరికి చెప్పకుండా ఒక్కడే పోయిండు కారేసుకొని. అట్ట కూడా చాలా మందే వచ్చిళ్ళు హీరో సార్లు చూసేందుకు. కానీ పోలీసు వాళ్ళే ఎవరి దగ్గరికి రానియలేదు. ఏడి కాడికి బారికేడ్లు పెట్టి ఆగబట్టిలు వచ్చిన వాళ్ళను. లేకుంటేంది మళ్ళట్టనే సెల్ఫీలని ఫోటోలని ఎగబడితే ఇంకో పరేషాన్ మాలి. ఈ గట దవాఖానలో ఉన్న శ్రీతేజ్ని మందలిచ్చి అటెంకాల నాయనతోని మాట్లాడి మంచి షెడ్డలని అరుచుకున్నాడు హీరో సారు. అలా కేతిప్పలున్నా చూసుకుంటా అని ధైర్యం చెప్పిండట. అటెంక డాక్టర్లతో కూడా మాట్లాడి పిల్లగాని మంచి షెడ్డలని అరుచుకున్నాడు. ఎన్ని పైసలైనా ఏం కాదు గాని పిల్లగానికైతే ఏం కావద్దు అనేది ముచ్చట డాక్టర్ల చెవులు లేచిండు అనేది ఎలకైనా ముచ్చట. పుష్ప 2 సినిమాని ముందుగాలనే చూడాలనేటి ఆపోచనతో పెన్మిట్ ని ఇద్దరు పొల్లగాలను ఎంబడేసుకొని పోతే అభిమానులు నూక్కుంటే కాళ్ళ కింద పడి లేవతనేటి ఆమె పానాలు పోయినాయి. వాళ్ళ కొడుకు శ్రీతేజ్ కూడా దెబ్బలు గట్టిగానే దాకేటాలకు దవాఖానలేసారు. తల్లి కట్ అయింది, పిల్లగానికి హిట్ అయింది అని ఎరకైనాక కూడా అలా తానికి పోలేదు, మందలియలేదని అందరు అంటుంటే జరంతా వేడి తగ్గినాక ఇవాళ దవాఖానకు పోయి మందలిచ్చి వచ్చిండు అన్నట్టు హీరో సారు. ఈ షైనోడు మొదలారా మొన్నటిదాకా కరోనా అంటించి దునియాను పరిశాన్ చేసిండు. అప్పట్లుగా కరోనా రోగం అంటి వేల మంది పిట్టలెక్క రాలిపోయిండు. ఇక ఎట్లనో ఒకట్ల తిప్పల పడి ఎవ్వల బతుకులాలు బతుకుతున్న వాళ్ళకు ఇంకో కొత్త వైరస్ ను లేపిండు. మల్లోపాలి దునియాను ఆగం పట్టించే కథ చేస్తుండు. ఈ హెచ్ఎంపీ వైరస్ తగలబడ ఏడమోపోయిందో ఏమో కానీ మా కండాన దాపులిచ్చింది కానీ మనోళ్ళు అప్పుడే తిట్టుకుంటూ సులువైంది పో. లెక్కకైతే చైనాని అడ్డదాకులో తిండి చేయంగానే హెచ్ఎంపీ వైరస్ మోపోయింది అనేది అందరికి అనుకున్న ముచ్చటే. అది చిన్నగా మెల్లగా మన దేశానికి కూడా బాకింది. నాగపూర్ పట్టణంలో ఇద్దరు చిన్న పొల్లగాండ్లకు వచ్చింది. ఇద్దరిట్లో ఒకరు 7 ఏండ్లు ఇంకొకరు 14 ఏండ్లు. ఈ అడ్డదాకుల వైరస్ తగిలిన కాంచి వాళ్లకు దగ్గు సర్దికి తెంపు లేదు. దవాఖాన్ల షరీక చేసి మందులు ఇప్పిస్తున్నారు. అటు సోమవారం నాడు తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ లో తొలత కేసులు బయటపడ్డాయి. దీంతో సెంట్రల్ సర్కారు సుధా దిగ్గున లేచినట్టు అయింది. దవాఖాన్ల మంత్రి జేపీ నడ్డా సారు మాట్లాడుకుంటా ఇదేం కొత్త వైరస్ కాదు, ఇది 2001లోనే బయటపడ్డది. అప్పటి సందికి రోగం వస్తే సర్ది దగ్గులు లేచినాయి కానీ పెద్దగా సావులేం కాలేదు. ఇది వస్తే ఊపిరి తీసుకుంటూ జరంతా బరువు అనిపిస్తది, పెయ్యంతా నొప్పులుంటాయి. వీళ్లకు వాళ్ళకని ఏం లేదు, అందరికి అంటుకుంటది. నడుస్తుంది చలికాలం కాబట్టి వైరస్ మోక జరంతా రువడి మీదనే ఉంటది. అట్లని రోగం వచ్చినంత మాత్రాన పెద్దగా పరేషానం కావద్దు. రికాం లేకుండా వారం దినాల కంటే ఎక్కువనే సర్ది దగ్గుంటే ఎమ్మట్లనే డాక్టర్ల దానికి ఉలుకురి. అంతేగాని వచ్చిన ప్రతి జ్వరం హెచ్ఎంపీ వైరస్ కాదని చెప్పుకొస్తున్నారు. ఇక అటు డాక్టర్లు సుతా కట్టిన ధైర్యం చెప్తున్నారు జనాలకు. ఇది కరోనా అంత డేంజర్ ఏం కాదు, అది సోకినంత మాత్రాన ఏం చచ్చిపోరు. ఒట్టిగా మనదేం పెట్టుకోకూరి. ఈ రోగం వచ్చిన వాళ్ళతోని కలవకుండా జరంతా దూరం ఉండోరి. మనుషులు గట్టిగా లేకుంటే సుతా వస్తుంది కాబట్టి చూసుకోరి అని ధైర్యం చెప్పుకొస్తున్నారు. చూడాలి మరిగా ఎట్లయితుందో ఏమో ముందర పొడుగుతకి ఈ రోగంతోని. చిన్నగున్నప్పుడు రూపాయి బిల్లను ఓ తెల్ల కాగితం మీద పెట్టి పెన్సిల్తో రుద్దితే అచ్చుగుద్దినట్లు పడేది. అటెంక మళ్ళా తిరిగేసి అట్లనే రుద్దితే ఆడ కూడా గట్లనే ముద్ర పడేది. అంతవరకు నున్నగా గత్రిచ్చి ఏ నేను షిక్క తయారు చేసిన అని మురిసేది. మరి వీళ్ళు ఉత్త షిక్కలు తయారు చేస్తే ఎట్లుంటది అనుకున్నారో ఏమో, పెద్ద పెద్ద నోట్లే ముద్రేసుకొచ్చిండ్రు. ఆగో ఏదో దొంగ నోట్లని ముచ్చట్లు చెప్పి గీడ పెద్ద మనిషి లెక్క పెట్టాడు కడక్ నోట్లను చూపెడుతూ లేదని గరంగా కొరి అచ్చం అచ్చుగుద్దినట్టున్నగా కాక లెక్క పెట్టేటి నోట్లు గయ్యి అసలు నోట్లు కాదు, దొంగ నోట్లు. ఆవు బరాబర్ దొంగ నోట్లే. అచ్చం అచ్చుగుద్దినట్టే ఉండేటాలకు అసలు నోట్లని తీసుకున్నాడు ముందుగాల. గాని అటెంకా ఈ అసలు నోట్లు కాదు, అలక తక్కువ అని తెలిసేటాలకు నెత్తి కొట్టుకుంటున్నాడు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలున్న గొర్రెల అంగట్లే మేకల బేరం చేసేటి నాగేష్ అనేటికి అన్నతాన దొంగ నోట్లు పట్టుకొచ్చి మేకల బేరం చేసిండు ఓ బద్మాషిగాడు. అడిగినన్ని పైసలు ఇచ్చి 32,000కు మేకల బేరం చేసిండట. ఆటంక ఒప్పుకున్న కాడికి పైసలు చేతిలో పెట్టిండు. ఆటంక కొన్న మేకల్ని బండ్లెక్కించుకొని
అవతల పడ్డాడు. అచ్చం అచ్చుగుద్దినట్టే ఉన్న నోట్లను చూసి బేరం మంచిగానే అయిందని లాభం కూడా గట్టిగానే వచ్చిందని ముందుగాల ముడిచిండు గాని అటెంక తెలిసింది ఇక ఈ దొంగ నోట్లని. ఇంకేముంది, పోలీసు వాళ్ళకు ఫిర్యాదైతే వాళ్ళు కేసు రాసుకొని ఆ దొంగల్ని ఎంకులాడే పనిలో పడ్డారట. గాని వాళ్ళు ఎప్పుడో పాలు దొరుకుతారు, అటెంక మళ్ళీ పాలు చెప్పుకుందాం ముచ్చటగాని గా దొంగ నోట్లను చూడలే అచ్చం అచ్చుగుద్దినట్టే ఎట్టున్నాయో అన్ని 500 నోట్లే. అంగట్లే బేరగాండ్లు అయితే వీటిని గుర్తుపట్టలేరు అనుకొని ఇటువంటి ఉపాయం చేసినట్టుండు బద్మాష్ గాడు. మొత్తం కడక్ కడక్ మెరిసిపోతున్నాయి, చూస్తుంటే అచ్చుగుద్దుకొని అప్పుడే పట్టుకొచ్చినట్టున్నాడు కదా. రొయ్యలు, పరకలు, అలుగులు, బొచ్చలు, బంగారు తీగలు, పులుసలు, కొర్రమట్టలు. ఎండాకాలం షెర్ల నీళ్లు జర్రంత దగ్గంగానే ఒరలేసుకొని పోతారు. బత్తాల కొద్దీ చేపల్ని పట్టుకొస్తారు. ఆ టెంక అంగట్ల వెట్లు అమ్ముతారు. మా అంటే కిలో 100 ఉంటుంది, కాకుంటే ఇంకో 20 రూపాయలు ఎక్కువ ఉంటుంది. కానీ గిడ ఓ చేప రేటింటే గుండెలు పట్టుకుంటారు మళ్ళా. అబ్బల కొడుకు, ఎంత పెద్దగా ఉన్నది చేప! అగో చూస్తుంటే బొచ్చ ఉన్నట్టున్నది కదా. గా చేపను మోసుడు అన్నతో అయితలేనట్టున్నది. పక్క పొంటి ఉన్నోళ్ళు సాయం పట్టినట్టున్నారు. మరి 2-3 కాకుంటే 5 కిలోల, ఏం తక్కువ 25 కిలోల చేప అది. గంత పెద్ద చేపను ఒక్కడు మోసుడు అంటే అయ్యే పనేనా? నిజామాబాద్ జిల్లా ఆల్మూరు మండలంలో ఉన్న చేవులు షర్ల పొద్దుగాల చేపలు పట్టేతందుకు పోతే గింత పెద్ద చేప పడ్డది వలల. ఒడ్డుకు పట్టుకొచ్చి ఇక ఒక ములుసుడు కాదనుకో రాదు, ఎవరికి పడనంత పెద్ద చేప మాకే పడ్డదని. అమ్ముకుంటే మరి ఎంత పైకం వస్తుందో ఏమో గాని గింత పెద్ద చేప పడ్డందుకు ఫుల్ ఖుషి అవుతున్నారు చేపలు పట్టేటోళ్ళు. కా షర్ల ఇంత పెద్ద చేప ఎప్పుడు పడలేదట. ఇన్నేళ్ల సంది గంత పెద్ద చేప పడ్డది ఎప్పుడు చూడలేదు అంటున్నారు ఆ ఊరోళ్ళు. అందుకనే ఊరోళ్ళంతా ఇచ్చంతరంగా వచ్చి చూసిపోతున్నారు కా చేపని. గింత పెద్ద చేప పడేటాళ్లకు ఇటువంటి కా షర్ల ఇంకా కూడా ఉన్నాలే అనుకుంటున్నారట. ఎక్కడ లేని గంత పెద్ద చేపలు ఉన్నాయంటే షేవూరి షర్ల ఏం పోసి సాస్తున్నారో మరి చేపల్ని. ఇటువంటి ఇంకో 4-5 పడ్డాయంటే ఊరోళ్ళందరికీ పోగులేసి అమ్ముకునే కథ అవుతుంది మళ్ళా. ఏమో గాని ఇక ఇడువులే అన్నలు మనోని పానం అంతా దాని మీదనే ఉన్నట్టున్నది. చూస్తుంటే ఇంటికి పోవాలన్నాయే, తోవాలన్నాయే, ఉప్పు కారం కట్టిగేసి ముక్కల్ని గోలియాలన్నాయే. ఇక ఇడువులి మనోని ఇంటికి పోయి ఇక పనేదో ముంగటేసుకుంటాడు. ఏండ్ల సంధి నడుపుకున్న బండి మూలకు పడితే బాధపడతాం. ఇష్టమైన వస్తువు విరిగిపోతే బాధపడతాం. ఆఖరికి చెట్టుకు పువ్వులు వాడిపోతే బాధపడతాం. మనిషికి దగ్గరైన వస్తువు గాని జంతువు గాని ఏది దూరమైనా మస్తు బాధపడుతుంటారు. మళ్ళా దాన్నే యాదికి చేసుకుంటారు. ఇగో గిట్లనే ఇక్కడ ఓ అన్న ఏం చేసిండో చూడుర్రి. చూడర్రే, కొచ్చటి కొమ్ములు వేసుకొని తోక మీదికెత్తి కుమ్ములాటకు సై అన్నట్టే నిలుస్తున్నది కోడే. నిజంగానే మీదకి వస్తున్నదేమో అన్నట్టే ఉన్నది కానీ బొమ్మ. ఇగో ఇక్కడ ముచ్చటి చెప్తున్నాడు కదా, గీ అన్ననే తయారు చేపించిండు బొమ్మను. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న మదురైలో ఏదో పెద్ద దందాన్ని చేస్తాడట గీ అన్న. ఇక ఆట సంక్రాంతి పండుగకు తమిళనాడులో ఎద్దులతోని ఆటలాడిస్తారు కదా, అందరికి తెలిసిందే. గీ అన్న ఎడ్లు కూడా గా పోటీలలో ఉరుకుతాయట. అట్లా ఇక ఇక్కడ విగ్రహం పెట్టిండు చూడర్రే. గీ కోడే కూడా దుమ్ము లేపేదట. ఒకప్పుడు బరిలకు దిగిందంటే చెలికి పారేసేదట. ఉత్తప్పుడు ఎవ్వలని ఏమనకపోయేదట. చిన్న పొలాలతో ఆడుకునేదట. అదే బరిలకు దిగిందంటే మాత్రం దుమ్ము లేపేదట. అట్లా మస్తు పోటీలలో గెలిచిందట. అప్పట్లో ఓ ఎలుగు ఎలిగిందట. కానీ పుట్టినాక గిట్టగా తప్పదు. గట్లనే పాయిరంగా చూసుకున్న కోడె కూడా ఓనాడు జీవిడిసిందట. అది మట్టిలో కలిసినా గీ అన్నకు మాత్రం దాని మీద పాయిరం చావక ఇగో గిట్ల బొమ్మ పెట్టించిండు. బొమ్మలనే కోడెను చూసుకొని మురుస్తుండ అన్నట్టు. మస్తు హుషారుంటుండే, ఒక ఉరుక్కుడు ఉరుకుతుండే. దాని బట్టుడు ఎవ్వల వశం కాదు అన్నట్టు చెప్పుకుంటా మురిసిపోతున్నాడు. చాలా మంది కుక్కలు పిల్లులను పెంచుకుంటుంటారు గాని ఎద్దులతోని అనుబంధం ఎసోంటిదో మాత్రం ఒక్క రైతన్నలకే తెలుస్తుంటది. ఈ అన్న లెక్కనే అందరూ బొమ్మలు చేయించి పెట్టుకోకపోయినా ఎద్దులంటే పానం ఇస్తుంటారు చాలా మంది రైతన్నలు. మొన్న గా ఇండోర్ పట్నంలా బిచ్చగాళ్లకు బిచ్చమేస్తే కేసులు పెడతారు. బిచ్చమేశ్వరుల మీద సర్కార్ స్పెషల్ నజర్ పెట్టిందని వార్తలేసినాం కదా. ఆగోగా ముచ్చట మీద సర్కార్ ఇప్పుడు కొత్త రూల్ పెట్టింది. బిచ్చమేసుకుంటా దొరకడు ఒకటే కాదు, మీరు గనక గీ పని చేస్తే 1000 రూపాయలు ఇస్తామని చెప్పింది. చూడురు గదేందో. బిచ్చగాన్ని దొరకబట్టు 1000 రూపాయల బహుమతి కొట్టు అని బంపర్ ఆఫర్ పెట్టిరు ఇండోర్ అధికారులు. దేశంలో ఇండోర్ పట్నంను బిచ్చగాలు లేని పట్నం లెక్కన చేయాలని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్నారు కదా. అగో గాముచ్చట్ల ఇగింత రూపడి మీద పోతున్నారు అక్కడ అధికారులు. పట్నం అంతటా బిచ్చగాళ్ళు ఎక్కడ కనబడ్డా మాకు ఫోన్ చేయమని మొన్న 2వ తారీఖు నాడు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి సుత పెట్టిరు. ఇక ఆ నెంబర్ కు రికాం లేకుండా ఫోన్లు కొడుతున్నారట జనాలు. పని పాతల పెట్టి ఊరు జాతర పోయినట్టు చేసేటి కొలువులు ఇడిచిపెట్టి బిచ్చగాళ్ళని ఎంకులాడే పనుల పడ్డారట
చాలా మంది దానక ఈ గట్ట ఒక బిచ్చగాడు దొరికితే చాలు, సారు నా తాన ఒక బిచ్చగాడు ఉన్నాడు వస్తున్నా మీ కాడికి అడ్రస్ చెప్పులి అన్నట్టే మురిసిపోతులేట. అట్లా ఈ 4 వద్దులలోనే 200 ఫోన్లు వచ్చినాయంటే చూడులి ఎట్టుందో కథ. అందులో గట్టిగా ఇషారణ చేస్తే 12 మందే నిజంగా పట్టుకొచ్చేది అనేది అధికారులు చెప్తున్నా ముచ్చట. అయితే ఇక ఇప్పటికే ఇండోర్ పట్టణంలో తిరిగేటి బిచ్చగాళ్లకు బిచ్చం వేయొద్దు, ఒకవేళ బిచ్చం వేస్తే మాత్రం ఏడాది జైలు శిక్ష 5,000 రూపాయల దాకా దండగేస్తామని ఆర్డర్ చేసింది అక్కడి సర్కారు. ఇంకో ముచ్చట ఏంటంటే ఈ కార్యం ముంగటేసుకున్న కాంచే 400 మంది దానిక బిచ్చగాళ్లను ఒక్కతానికి చేర్చిదట. 64 మంది బుడ్డ పొల్లగాళ్లను పిల్లల్ని చూసుకునేటి అధికారులకు అప్పచెప్పినామని కలెక్టర్ సార్ చెప్పుకొస్తున్నాడు. మొత్తానికి ఇండోర్ పట్టణంలో బిచ్చగాళ్లకు జనాలతోని పెద్ద శరణే మోపైంది పోండ్రి. కనబడితే చాలు గొర్రె గుంజుకపోయి ఎక్కడ వాళ్ళ పేరు మీద 1000 రూపాయలు దొబ్బుతలోనని బుగులు పడి ఎక్కడోళ్ళు అక్కడ గప్ చిప్ అని అంటున్నారు బిచ్చగాళ్ళు. ఏదేమైనా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అవుతున్న ఈ ముచ్చట మాత్రం భలే గమ్మతున్నది పో. పెండ్లిలు, పేరంటాలు, పుట్టినరోజులు, పండుగలు, పబ్బాలు, పమాన శిఖరాలు గిట్లా ఏది తీసుకున్న సుత మోదాలు బ్యాండ్ బాజాలు ఉండాల్సిందే. ఎందుకంటే పండుగ వాతావరణం అంతా వచ్చేది దాంతోనే కాబట్టి. ఆగో గట్ల మన తాన పేరెళ్ళిన బ్యాండును ఓ పెద్ద కార్యానికి రమ్మని పిలిచిండ్రు. మరిగా ముచ్చటేందో అరుచుకుందాం పాలి. ఇక ఇన్నొద్దులు మన దేశం బ్యాండ్ మోతెట్టుంటదో మనమే విన్నాం గాని ఇప్పుడు అది ఖండాలు దాటిపోయిందుల్లో బయటి దేశంలో సుత దర్వేసేందుకు తయారైతుంది. అంటే జనవరి 20వ తారీఖు నాడయ్యే అమెరికా అధ్యక్షుని ప్రమాణ స్వీకారం కార్యంలో మన దేశం బ్యాండ్ సప్పుడినబోతున్నాం అన్నట్టు. మన బ్యాండ్ దెబ్బ ఎట్టుంటదో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ కాకకు ముందుగానే ఎరికైనట్టున్నది. చూస్తుంటే ఇండియాలో బ్యాండ్ మేళం మస్తు ఉంటది, వాళ్ళు ఓడుతుంటే ఎక్కర్లేని జోరు వస్తుంది, ఆ దరువుల ముసలోళ్ళు సుత ఎగిరి దుంకేంత దమ్ము ఉంటది. కాబట్టి ఇండియాకేంచి బ్యాండోలను రప్పిగిరి అని ట్రంప్ సారే ముందుగా ఆర్డర్లు వేసిండట. అట్లా ఇప్పటికే అమెరికాకు పోయి అక్కడ సెట్ అయిన శివం డోలా తాషా పాటకోళ్లకు వైట్ హౌస్ కేంచి మతలాబ్ అందిందట. ఇదిన్న శివం బ్యాండోళ్ళు ములిసి ముప్పందు అవుతుందనుకో రాజులి. అమెరికా అధ్యక్షుని ప్రమాణ స్వీకారం కార్యంలో బ్యాండ్ కొట్టుడంటే మాకు దీన్ని మించిన ఆర్డర్ ఇంకోటి ఉండదు. ఇక మా డోల్ దెబ్బేందో ఆడ కొట్టి చూపిస్తాం, ఈ కాంచి ఇండియా బ్యాండ్ సప్పుడు అంటే ఎట్లుంటదో దునియాకు ఎలక చెప్పేటట్టే చేస్తామని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు బ్యాండ్ సప్పుడు అంటే ఇండియా సాంప్రదాయాలకు అదొక పెద్ద భాగం. అసొంటి సాంప్రదాయదారును దేశాల పోయింటి పాకిచ్చి మన గొప్పతనం ఏందో మాకు శాతనైనంత కాడికి చూపిస్తామని అంటున్నారు. అయితే మొదలు క్యాపిటల్ హిల్ కాంచెల్లి వైట్ హౌస్ దానిక బ్యాండ్ సప్పుల నడుమ ట్రంప్ కాకని ఎదుర్కొని వస్తారట. అటనక ప్రమాణ స్వీకారం కార్యం నడుస్తుంది. అటు ట్రంప్ సారు ప్రమాణ స్వీకారం కార్యానికి శానా దేశాల అధ్యక్షుల కాంచి వస్తారని అన్ని తీర్ల సౌలతులు కూడా చేస్తున్నారట అక్కడ అధికారులు. చూడాల మరి ఎట్లయితుందో ఆ కార్యం.